జనవరి 19 దేవుని వాగ్దానం. నోపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. సామెతలు 1:33. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మన జీవితంలో విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబం సురక్షితంగా ఉండాలని ఎన్నో పర్యాయములు, ఎన్నోసార్లు ప్రతి దినము ఎంతగానో ఆశపడతారు, ప్రార్థిస్తారు, దానికి తగినట్లుగా వారి ప్రయత్నాలు చేస్తారు. మనుషులు సురక్షితంగా ఉండడానికి మన జీవితాలను మనము కట్టుకోవాలి. ఈరోజు మనిషి సురక్షితంగా ఉండటానికి ఏమాత్రం కూడా గ్యారంటీ లేనటువంటి దినాలలో మనం ఉన్నాం కదా. అలాంటి పరిస్థితులలో నీవు, నీ కుటుంబం, నీ జీవితం మరి ముఖ్యంగా శారీరకంగా, ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండటానికి ప్రభు అయిన యేసయ్యను నీవు ఆశ్రయించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాటను నువ్వు అంగీకరించినప్పుడు, ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడు నీ జీవితం సురక్షితంగా ఉంటుంది. మనం చాలాసార్లు చాలామంది జీవితాల్లో మనం గమనించగలుగుతాం. అయితే అపవాది దేవుని మాట వినడం వలన మనకి నష్టం కలుగుతుంది అన్నట్లుగా మన చుట్టూ పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు. ప్రియులారా, యోబు చూడండి, తన జీవితంలో చాలా కోల్పోయాడు. అనుకుంటాడు చివరికి తన భార్య కూడా, నీవు దూషించి మరణం కమ్ము, నీ చుట్టూ పరిస్థితులు సురక్షితమైన పరిస్థితులు ఏమీ లేవు, నీ బిడ్డలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ ఆరోగ్యం పోయింది అన్నట్లుగా చాలా రకాలుగా యోబుని హింసించారు. అలాంటి పరిస్థితులలో యోబు ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని వదలలేదు, దేవుని ఉపదేశాన్ని విడిచిపెట్టలేదు, ఆయన ఉపదేశ ప్రకారంగా జీవించాడు. అందుకే సురక్షితంగా తన జీవితాన్ని కడముట్టించినట్లుగా 42వ అధ్యాయం చివరి అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, నీ జీవితం సురక్షితంగా ఉండి దేవుని రాజ్యానికి చేరాలి అంటే ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన చెంతన మనం జీవించాలి. అప్పుడు మనము, మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఈ పునరుద్ధాన దినమున నీ ప్రత్యక్షత వాక్య రూపేణ నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ ఉపదేశములను విని వాటిని అంగీకరించే ధన్యత దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, ఆరాధనలు ప్రతి చోట మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వాదనము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.